విషయాలు నచ్చకపోతే నచ్చినట్టే ఉండాలి, నచ్చితే నచ్చిందని చెప్పాలి. వ్యక్తిని బట్టి అభిప్రాయం మారకూడదు కదా. నాగ చైతన్య లేటెస్ట్ కామెంట్లు చూసి నెటిజన్లు ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. సమంతకో న్యాయం, శోభితకో న్యాయమా? ఏంటిది చైతన్య, నీకు ఇది న్యాయమా అంటున్నారు. అసలు ఏం జరిగిందో చూసేద్దామా? కొన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నాగ చైతన్య థండేల్ మూవీతో గుడ్ రిజల్ట్ అందుకున్నాడు. లవ్ స్టోరీ సక్సెస్ తర్వాత మరొకసారి సాయి పల్లవితో కలిసి వచ్చి హిట్ కొట్టాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో జోరు మీదున్న నాగ చైతన్య తన భార్య శోభిత గురించి, ఆమె నటించిన సినిమాల గురించి మాట్లాడి ఆశ్చర్యపరిచాడు. శోభిత గురించి చైతన్య చేసిన కామెంట్లు విన్న సమంత్ అభిమానులు క్వశ్చన్స్ చేస్తున్నారు. ఇప్పుడు శోభితకో న్యాయం, సమంతకో న్యాయమా అని అడుగుతున్నారు. తన వైవాహిక జీవితం గురించి ఎదురైన క్వశ్చన్కి స్పందిస్తూ శోభిత గురించి, ఆమె సినిమాల గురించి చెప్పుకొచ్చాడు. శోభిత నటించిన మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్తో పాటు మేజర్ సినిమా అంటే తనకు చాలా ఇష్టం అన్నాడు. తను చాలా బాగా నటించిందని ప్రశంసించాడు. సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడవిశేష్ నటించిన మేజర్లో ప్రమోదారెడ్డి అనే క్యారెక్టర్లో మంచి పెర్ఫార్మెన్స్ కనబరిచింది శోభిత. ఆ క్యారెక్టర్కి ఆమె తప్ప మరెవరూ న్యాయం చేయలేరంటూ పొగిడాడు చేతు. అది సరేలే అనుకున్నారంతా. కానీ 2019లో వచ్చిన మేడ్ ఇన్ హెవెన్ అనే సిరీస్లో హద్దుమీరి నటించింది శోభిత. ఇందులో హాట్ సీన్స్ చాలా ఉన్నాయి. చేతుతో శోభిత పెళ్లి ఇష్టం లేని వారంతా వాళ్ళ పెళ్లి టైంలో ఆ సీన్స్ బిట్స్ని వైరల్ చేశారు కూడా. ఇప్పుడు ఈ సిరీస్లో శోభిత నటన బాగుందని చెప్పటంతో మరొకసారి చేతుపై చెలరేగిపోతున్నారంతా. ముఖ్యంగా సమంత్ అభిమానులైతే నీకిది న్యాయమా నిలదీస్తున్నారు. 7 ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతతో విడిపోయాడు చేతు. పెళ్లి తర్వాత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్లో గ్లామర్ డోస్ పెంచి నటించింది సమంత. ఈ క్యారెక్టర్ చేయటం చైతుకి ఇష్టం లేదని, అందుకే ఇద్దరి మధ్య వివాదం రేగిందనే డిస్కషన్లు కూడా వచ్చాయి. అప్పట్లో నాగార్జున ఈ సిరీస్లో సమంత బోల్డ్ సీన్స్ కట్ చేయించేందుకు చాలా ప్రయత్నాలు చేశారనే టాక్ కూడా వచ్చింది. ఇద్దరి మధ్య వివాదానికి మూల కారణం ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ అని కూడా అన్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు సమంత ఫ్యాన్స్. ది ఫ్యామిలీ మెన్ 2లో సమంత కన్నా మేడ్ ఇన్ హెవెన్లో శోభిత ఓ రేంజ్లో గ్లామర్ సీన్స్ చేసిందని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో సమంతపై ఏ విషయంలో ఫైర్ అయ్యారో ఇప్పుడు అదే విషయంలో శోభితను ప్రశంసించడం ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు. అందుకే సమంతకో న్యాయం, శోభితకో న్యాయమా అని అడుగుతున్నారు. అయితే నాగ చైతన్య జీవితంలో సమంత ఎపిసోడ్ ముగిసిపోయింది. ప్రస్తుతం శోభితతో సంతోషంగా ఉన్నాడు చైతన్య. పదే పదే శోభిత సమంతని కంపేర్ చేస్తూ కామెంట్లు చేయటం సరికాదంటున్నారు కొందరు నెటిజన్లు. వ్యక్తిగత జీవితంలో ఓసారి ఫెయిల్ అయిన చేతు ఇప్పుడైనా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.